పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అడ్డుకట్ట వేయవచ్చని, పారిశుద్ధ్య నిర్వహణ అత్యధిక ప్రాధాన్యతతో స్థానిక సంస్థలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం ఆయన సంస్కృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు నమోదు కావడానికి గల కారణాలు, సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టేందుకు గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో చేపట్టిన చర్యలు మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధర్మారం మండలం పత్తిపాక, సుల్తానాబాద్ మండలంలోని కొత్తూరులో డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నమోదైన డెంగ్యూ కేసుల నివారణ చర్యలకు మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. డెంగ్యూ కేసులు గుర్తించిన ఇంటి పరిసర ప్రాంతాల్లో వెంటనే ఫీవర్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఆలస్యం ఉంటే ఎక్కువ సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటాయని కలెక్టర్ తెలిపారు. పారిశుద్ధ్య పనులు ఆశించిన స్థాయిలో జరగటం లేదని, అనేక ప్రాంతాల్లో రోడ్డుపై నీరు నిల్వ ఉండటం గమనించామని అన్నారు. గ్రామాల్లో, పట్టణాలలో ఫాగింగ్ రెగ్యులర్గా చేయాలని, వర్షం పడిన తర్వాత నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని, దోమలు పెరగకుండా ఆయిల్ బాల్స్ వేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలని, నీరు నిల్వ ఉండటం ద్వారా దోమలు పెరిగి వ్యాధిగ్రస్తులు అవుతారనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లతో సమన్వయం చేసుకొని ప్రజలకు పారిశుద్ధ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో, పట్టణాలలో నీరు నిల్వ అధికంగా ఉండే వల్నరబుల్ ప్రాంతాలను గుర్తించి అక్కడ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరథ అధికారులు ప్రతిరోజు నిర్వహించే నీటి నాణ్యత పరీక్షలను రెట్టింపు చేయాలని, ముఖ్యంగా టెయిల్ ఎండ్ ప్రాంతాల్లో సరఫరా చేసే నీటిని తప్పనిసరిగా పరీక్షించాలని కలెక్టర్ సూచించారు. మండలాల పరిధిలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలను, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లను నేరుగా తనిఖీ చేసి పరిసరాలు పరిశుభ్రం చేయాలని, నీరు నిల్వ ఉండకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, వంట చేసే ప్రాంతాలలో పాటించాల్సిన జాగ్రత్తలు గుర్తించి వివరించాలని, ఫుడ్ పాయిజనింగ్, సీజనల్ వ్యాధులు వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మండల పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రతి శుక్రవారం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలలో వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో ఉదయం 7 గంటలకు పర్యటిస్తూ డ్రై డే నిర్వహించాలని, కనీసం 50% ఆ రోజు కవర్ చేయాలని, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం మొదలగు సిబ్బంది పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్లాస్టిక్ చెత్త అధికంగా ఉండడానికి వీలు లేదని, జిల్లాలో ఉన్న డ్రైన్లను రెగ్యులర్గా శుభ్రం చేయాలని అన్నారు. ఇరిగేషన్ షెడ్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకుని రావాలని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులను సూచించారు. జిల్లాలో ఉన్న ట్రాక్టర్, ట్రైసైకిల్, ఇతర వాహనాల ద్వారా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ సమీక్షిస్తూ గ్రామాలలో మొక్కల పెంపకం లక్ష్యాలు, ఎక్కడ నాటుతున్నారో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల లెక్క పక్కాగా ఉండాలని, అవెన్యూ ప్లాంటేషన్లో 1.5 మీటర్ కన్నా ఎత్తైన మొక్కలను ప్లాంటేషన్ చేయాలని అన్నారు. ప్రతి మండలంలో 2 నుంచి 5 ఎకరాల ఓపెన్ స్థలంలో మొక్కలు నాటాలని, మొక్కలు నాటే ముందు ఆ మొక్కలు నాటిన తర్వాత ఫోటోలు తీయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి బి. గంగయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఆశలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. ప్రమోద్ కుమార్, జెడ్పీసీఈఓ నరేందర్, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.